తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించానని, నియోజకవర్గంలో ఉన్న అన్ని రహదారులను అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. దుర్గాడ గ్రామంలో త్రాగునీరు రావట్లేదని మాజీ ఎమ్మెల్యే వర్మకు పలువురు మహిళలు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్రాగునీరును ప్రజలకు వెంటనే అందించాలని అధికారులను మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తూము బాబు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, లక్ష్మీపతి, సాయి, గుండ్ర సుబ్బారావు, బస సత్యనారాయణ, పిఎస్ఎన్ మూర్తి, మల్లిపూడి వీరబాబు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 80% రోడ్లు వేసాం, సుమారు 12 కోట్ల రూపాయలు. అలాగే కత్తిపూడి రోడ్డు 4.5 కోట్లు. అలాగే రావికంపాడు రోడ్డు అదొక 4 కోట్లు. అలాగే చేబ్రోల్ రోడ్డు మేము ఫామ్ చేసిన రోడ్డు అది. ఇవన్నీ కలిపితే దగ్గర 20 కోట్ల రూపాయలు దుర్గాడ గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే గ్రామం అంటే ఎంత అభిమానంగా మేము పనిచేసామో, గ్రామం ఆ రోజు నాకు అంత మెజార్టీ ఇచ్చినందుకు ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. అలాగే డంపింగ్ యార్డ్, బొగ్గు డంపింగ్ యార్డ్ అన్నది అది కనుక ఆ రోజు మేము అడ్డుపడి ప్రతిపక్షంలో పోరాడి ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేయకపోతే ఈ రోజులో దుర్గాడలో చాలామంది ఛాతీ వ్యాధులతో సగం మంది పైన చనిపోయారు. అటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సుమారు దగ్గర 150-200 ఎకరాలు ఇక్కడ బొగ్గు డంపింగ్ యార్డ్ని క్యాన్సిల్ చేసామా లేదా? మర్చిపోయారా? క్యాన్సిల్ చేసి రైతులకి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా గీతక్కయ్య గారు ఆ రోజు ప్లాన్ చేసి బొగ్గు డంపింగ్ యార్డ్ ఇక్కడ తెచ్చారు. అక్కయ్య గారు తేవడం, దాన్ని మేము క్యాన్సిల్ చేసి రైతులు ఎవరికాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలయికతో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. బ్యాలెన్స్ ఏం సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ, మళ్ళీ ఎన్టీఆర్ సుజల కార్యక్రమం కూడా నేను ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. కాపు కళ్యాణ మండపానికి ఈ గ్రామంలో దగ్గర 3000 గజం ఇచ్చి పనులు మొదలెట్టి స్లాబ్ లెవెల్ అయ్యాక ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపు కళ్యాణ మండపం ఆపివేయడం జరిగింది. ఆ కళ్యాణ మండపం ఆ రోజు ఎన్నో గొడవలైనా సరే ఒక పక్కన నిలబడి అందరం కూడా కళ్యాణ మండపం అవసరం ఉంది ఇక్కడికని చెప్పి మన వేగులమ్మ గుడి దగ్గర మన కళ్యాణ మండపం నిర్మాణం చేసాం. పిల్లర్స్ వేసి స్లాబ్ టైంలో ఆగిపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మిగిలిన పని కూడా పూర్తవుద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంది గ్రామం కళ్యాణ మండపం కావాలని. అంత మంచి కళ్యాణ మండపం, పెద్ద సైజు, ఎక్కువ స్థలం ఇచ్చి మేము ఆ రోజు మరి పని మొదలెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయకత్వం